పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో రోమిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తి కొరకు చనిపోయాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్తాం. ఎవరి కొరకంట? యేసుక్రీస్తు ప్రభు ఈ రోజుల్లో ఈ లోకంలో ఉన్నటువంటి భక్తిహీనులు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, దేవుని యొక్క సావాసంలో ఉండనటువంటి వాళ్ళు, ఈ లోకానుసారంగా దిగేటటువంటి వాళ్ళు, ఈ లోకం తట్టు చూసేటటువంటి వాళ్ళు, అనేక రకాలుగా జీవిస్తున్నటువంటి మనుషుల కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో రోమ సంఘానికి రాస్తున్నట్టుగా చూస్తాం ప్రియులారా. కాబట్టి మనందరం కూడా మన ఆత్మ జీవితంలో మనం తప్పుకోకుండా ఉండాలంటే, మనందరం కూడా మన ఆత్మ జీవితంలో మనము ఎప్పుడు కూడా బలహీన పడకుండా ఉండాలంటే యేసుక్రీస్తులోని ఉండాలి. యేసుక్రీస్తును నువ్వు వెంబడించినట్టు ఉంటే తప్పకుండా నువ్వు యేసుక్రీస్తులో బలపడుతూ వస్తావు.